పెద్ది 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 రేపే అండి ఆ సినిమా రిలీజ్. తెలుసు కదా. అయితే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే అనుకున్నారు. ఇటు బాలీవుడ్లో ఇంకా నార్త్ స్టేట్స్ అంతా కూడా ఈ సినిమా కోసం వెయిటింగ్. ఇక నార్త్ అమెరికా గురించి కూడా చెప్పాం కదా. అయితే ఇక్కడ అమెరికా ఒక్కటే కాదు, టోక్యోలో కూడా మన చరణ్ కి ఫ్యాన్స్ ఉన్నారు మరి. అందుకే పెద్ద సినిమా కోసం ఇద్దరు అభిమానులు ఏకంగా టోక్యో నుంచి హైదరాబాద్ కి వచ్చారు సినిమా చూడటానికి. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, కొన్నిసార్లు అది భాషలను, ప్రాంతాలను, దేశాల సరిహద్దులను కూడా దాటే ఒక భావోద్వేగంగా మారుతుంది. ఒక నటుడి నటన, వ్యక్తిత్వం తెరపై కనిపించే తీరు ప్రేక్షకుల హృదయాలను ఎంతగా తాకుతుందో చెప్పడానికి తాజాగా జరిగిన ఒక సంఘటన గొప్ప ఉదాహరణగా నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఉన్న అభిమానం కొంతమంది జపాన్ అభిమానులను ఏకంగా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి హైదరాబాద్ కు వచ్చేలా చేసింది. సాధారణంగా ఒక సినిమా విడుదలైనప్పుడు అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేయడం మనం చూస్తూ ఉంటాం. ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడటం, భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం, సంబరాలు చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సాధారణమే. కానీ ఒక హీరోపై ఉన్న ప్రేమ కారణంగా మరో దేశం నుంచి ప్రత్యేకంగా ఇండియాకు రావడం మాత్రం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా విడుదల సందర్భంగా అలాంటి అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. జపాన్ కు చెందిన మాసమి, క్రిస్ అనే ఇద్దరు అభిమానులు తమ భారతీయ స్నేహితురాలు కమ్మనితో కలిసి హైదరాబాద్ కు వచ్చారు. వారి లక్ష్యం ఒకటే, రామ్ చరణ్ సినిమా పెద్దిని విడుదలైన వెంటనే పెద్ద తెరపై చూడటం. వీరిద్దరూ సాధారణ అభిమానులు కాదు. రామ్ చరణ్ పై వారికి ఉన్న ప్రేమ, గౌరవం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. టోక్యోలో నివసిస్తున్న ఈ అభిమానులు ఇప్పటికే ఒక్కసారి హైదరాబాద్ కు వచ్చి రామ్ చరణ్ ను కలిశారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఆ పర్యటన వారి జీవితంలో మర్చిపోలేని అనుభవంగా నిలిచిందట. అప్పటి నుంచి చరణ్ పై వారి అభిమానం మరింత పెరిగిందని చెబుతున్నారు. అయితే ఈసారి మాత్రం వారి లక్ష్యం రామ్ చరణ్ ను కలవడం కాదు, పెద్ది సినిమాను భారతీయ అభిమానులతో కలిసి చూడటం. ఇక్కడి థియేటర్లో ఉండే వాతావరణాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించడం, హీరో కోసం అభిమానులు చేసే సంబరాలను దగ్గరగా చూడటం, అదే వారిని మళ్లీ ఇండియాకు తీసుకువచ్చింది. మాసామి మాట్లాడుతూ, మేము రామ్ చరణ్ కు చాలా పెద్ద అభిమానులం. ఆయన సినిమా విడుదలైనప్పుడు అక్కడికి అభిమానులు ఎలా సంబరాలు చేసుకుంటారో ఎన్నో వీడియోల్లో చూసాం. కానీ వాటిని ప్రత్యక్షంగా చూడాలని చాలా కాలంగా అనుకుంటున్నాం. అందుకే ఈసారి ప్రత్యేకంగా సెలవులు తీసుకొని హైదరాబాద్ కు వచ్చామని చెప్పారు. వారి ప్రయాణం కూడా సాధారణం కాదు. సినిమా కోసం 5 రోజుల పాటు ఆఫీసులకు సెలవులు పెట్టారు. ముందుగానే ప్రణాళికలు వేసుకున్నారు. హైదరాబాద్ లో, చెన్నైలో కలిసి దాదాపు 10 షోలు చూడాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా ప్రత్యేకంగా రామ్ చరణ్ ఫోటోలతో టీ-షర్ట్లు కూడా డిజైన్ చేయించుకున్నారు. వాటిని ధరించి థియేటర్ల వద్ద సందడి చేయడానికి సిద్ధమయ్యారు. వారి వెంట వచ్చిన కమ్మని మాట్లాడుతూ, జపాన్లో ఉన్నప్పుడే మీరు పెద్ది గురించి ఎంతో ఉత్సాహంగా మాట్లాడేవారు. సినిమా విడుదల సమయంలో ఇండియాకు రావాలని చాలా కాలం నుంచి ప్లాన్ చేస్తున్నారు. చివరకు ఆ కల ఇప్పుడు నిజమైంది అని చెప్పారు. మొదట వీరు పెద్ది సినిమాను సింగపూర్లో చూడాలని అనుకున్నారట. అక్కడ కూడా సినిమా విడుదల అవుతుందని తెలుసుకున్నారు. కానీ చివరకు ఆ ఆలోచనను మార్చుకున్నారు. కారణం కూడా ఆసక్తికరంగానే ఉంది. ఒకేసారి సినిమా చూస్తే తెలుగు డైలాగ్స్ పూర్తిగా అర్థం చేసుకోవడం కాస్త కష్టమవుతుందని భావించారట. ముఖ్యంగా లిప్ రీడింగ్ ద్వారా కథను ఫాలో అవ్వడం సులభం కాదని అనిపించిందట. అప్పుడే కమ్మని హైదరాబాద్ కు రావాలని సూచించడంతో వెంటనే ఒప్పుకున్నారని వారు తెలిపారు. ఎందుకంటే ఇక్కడి ప్రేక్షకుల స్పందన, అభిమానుల ఉత్సాహం, థియేటర్ల వద్ద ఉండే పండుగ వాతావరణం ప్రపంచంలో మరెక్కడా కనిపించదని వారు నమ్ముతున్నారు. ఈ ప్రయాణానికి వారు ఖర్చు చేసిన మొత్తం కూడా చిన్నది కాదు. విమాన టికెట్లు, వసతి, ప్రయాణ ఖర్చులు, ఇతర ఏర్పాట్లు కలిపి దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఖర్చయినట్లు తెలిపారు. ఈ విషయం విన్నవారు ఆశ్చర్యపోయారు. అయితే వారు మాత్రం దీనిని ఖర్చుగా చూడడం లేదు. మేము చాలా ధనవంతులం కాదు. ఈ ప్రయాణం కోసం నెలల తరబడి ప్లాన్ చేసుకున్నాం. అదనపు సమయం పనిచేశాం. ఇతర అనవసరం లేని ఖర్చులను తగ్గించుకున్నాం. ఎందుకంటే ఇది మా కోసం ఒక ప్రత్యేక అనుభవం అని మాసామి చెప్పారు.
వారి మాటల్లో రామ్ చరణ్ పై ఉన్న అభిమానం స్పష్టంగా కనిపించింది. మాకు సినిమా మాత్రమే కాదు, దక్షిణ భారతదేశంలో హీరోలను, అభిమానులను ఎలా ప్రేమిస్తారో చూడాలని ఉంది. థియేటర్ల వద్ద ఉండే హంగామా, అభిమానుల సంబరాలు, భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, డప్పులు ఇవన్నీ మాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. వాటిని ప్రత్యేకంగా చూడాలనేదే మా కల అని వారు చెప్పారు. అంతేకాదు, తమ వెంట తెచ్చుకున్న ప్రత్యేక ప్లకార్డులు, టీషర్ట్లు కూడా చూపించారు. వాటిపై రామ్ చరణ్ ఫోటోలు, ఆయనకు సంబంధించిన సందేశాలు ముద్రించి ఉన్నాయి. ఆ టీషర్ట్లను గర్వంగా చూపిస్తూ ఫోటోలు దిగారు. ఇలాంటి అభిమానులను చూస్తే సినిమా అనే కళ ఎంత గొప్పదో మరోసారి అర్థమవుతుంది. ఒక నటుడి ప్రభావం కేవలం తన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుందని ఈ ఘటన నిరూపిస్తోంది. ముఖ్యంగా RRR తర్వాత రామ్ చరణ్ కు జపాన్లో భారీ అభిమాన వర్గం ఏర్పడింది. ఇప్పుడు పెద్ది తర్వాత ఆ అభిమానుల ప్రేమ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ఒక సినిమా విడుదలను అభిమానులు పండుగలా జరుపుకుంటారు. కానీ జపాన్ నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి లక్షల రూపాయలు ఖర్చు చేసి కేవలం ఆ అనుభవాన్ని ఆస్వాదించడానికి రావడం నిజంగా అరుదైన విషయం. ఇది కేవలం ఒక హీరోపై ఉన్న అభిమానం మాత్రమే కాదు, సినిమాపై, భారతీయ సినీ సంస్కృతిపై ఉన్న ప్రేమకు కూడా నిదర్శనం.